వర్షం కురుస్తుంటే చాలా మందికి ఆనందం కలుగుతుంది. కానీ విజయవాడలోని ఆ ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం వర్షం పడుతుంటే చాలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తూ ఉంటారు. గతంలో జరిగిన ప్రమాదాలు ఇప్పటికీ వాళ్ళ కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. మృత్యువు నీడలో బతుకుతున్న విజయవాడ కొండ ప్రాంతాల ప్రజలు దీనగాథపై టీవీ9 ప్రత్యేక కథనం. రానున్నది వర్షాకాలం. చిన్న చినుకు పడితే చాలు విజయవాడ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లల్లో వారికి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు కొండ రాళ్లు పడి. మరి ఇప్పుడు రానున్న వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారా? బ్లాక్ స్పాట్స్ ఏవైతే కొండ చర్యలు విరిగిపడే వాటిని గుర్తించారా? వాటికి సంబంధించి ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారేంటో పూర్తి స్థాయిలో చూద్దాం. భౌగోళికంగా విజయవాడ నగరం చుట్టూ కొండలు విస్తరించి ఉన్నాయి. ఇంద్రకీలాద్రి, మొగల్ రాజ్పురం, గుణదల, చిట్టినగర్, మధురానగర్, విద్యాధరపురం వంటి దాదాపు 10కి పైగా ప్రధాన కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ 30,000కు పైగా జనం ఈ ఇళ్లలో నివసిస్తున్నారు. నిలువుగా ఉండే ఈ కొండవాలుల్లో ఒకదానిపై ఒకటిగా నిర్మించుకున్న ఈ ఇళ్లు దూరం నుంచి చూస్తే అందంగా కనిపిస్తాయి. కానీ కొండ చర్యలు ఎప్పుడు విరిగి పడతాయో అనే భయం ఇక్కడ వారిని వెంటాడుతూ ఉంటుంది. ఈ వర్షాకాలంలో ముఖ్యంగా పైనుంచి పెద్ద పెద్ద బండరాలు దొల్లి ఇల్లు మీద పడి వాటికి కనీసం కంచైనా ఏర్పాటు చేసే స్థితిలో విజయవాడ నగరపాలక సంస్థ సిద్ధంగా లేరు. ఈ కొండలు ఊరికే భయపెట్టడం లేదు. గతేడాది మొగల్ రాజ్పురం కొండ చర్యలు విరిగిపడి భారీ బండరాళ్లు ఇళ్లపై పడి నిద్రలోనే 5గురు సజీవ సమాధులైన ఘోరం బెజవాడను కుదిపేసింది. అంతకుముందు ఇంద్రకీలాద్రి, గుణదల, క్రీస్తురాజపురంలో జరిగిన ప్రమాదాల్లో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఏ క్షణంలో ఏ భారీ బండరాయి దొర్లి వచ్చి ఏ పసి ప్రాణాన్ని బలి తీసుకుంటుందో ఎవరికీ తెలియదు. రేపు వచ్చే నెలలో వర్షాలు బాగా కురుస్తాయి. కొండ చర్యలు విరిగి ప్రమాదకరంగా ఇళ్ల మీద పడే పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి కలెక్టర్లు అందరూ వచ్చి చూసి వెళ్ళిపోవడం జరుగుతుంది తప్ప పని మాత్రం అవ్వట్లేదు. ఇక్కడ నివసించే వారిలో 90% మంది రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు, ఇళ్లల్లో పనిచేసే మహిళలే. సొంత గూడును వదిలి వెళ్లలేక చావోరేవో ఇక్కడే తేల్చుకోవాలంటూ వీరు ప్రకృతితో నిత్యం యుద్ధం చేస్తున్నారు. అద్దె తక్కువ ఉంటాయి, మేము ఇక్కడే ఉంటాము. దాదాపు 20 ఏళ్ళ నుంచి ఉంటామండి ఇక్కడ అండి. మాకు పైకి వెళ్తాకి ఇబ్బందిగా ఉంది అండి. వర్షం వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది అండి. కొండ రాళ్ళు పడతాయి, నై పడతాయి, నీ పడతాయి. మొన్నే చొన్నపడి సెంటర్లో రాళ్ళు పడిపోయినాయి, ఇల్లు పడిపోయింది అండ్ జనాభా చనిపోయారు అండి. దాని గురించి మాకు కొద్దిగా భయం వేస్తుంది. రిటర్న్ వాళ్ళు కడితే మాకు కొద్దిగా బాగుంటుంది అండి. ఏదైనా అడ్డం కడితే మాకు బాగుంటుందని ఆలోచన మేము అక్కడ. ప్రతి ఏటా ఋతుపవనాలు రాగానే ప్రభుత్వ యంత్రాంగం నిద్రలేస్తుంది. కొండ ప్రాంతాల ప్రజలకు నోటీసులు ఇస్తోంది, మైకుల్లో హెచ్చరిస్తోంది, ఇళ్లు ఖాళీ చేసి వెళ్ళండి అంటూ చేతులు దులుపుకుంటుంది. కానీ వీరికి శాశ్వత రక్షణ కల్పించే రిటైనింగ్ వాల్స్ నిర్మించాలి అనే ఆలోచన, లేదా వీరికి నగరానికి దూరంగా కాకుండా ప్రత్యామ్నాయ ఇళ్లు చూపించాలనే ప్రణాళిక ఏ ప్రభుత్వాలకు రావడం లేదు. ఇంతకు ముందు చూసినట్లయితే మనకు కృష్ణానది ఒడ్డున రిటైనింగ్ వాల్ అవి నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి డేంజరస్ ప్రదేశాల్లో, ప్రమాదకరమైనటువంటి ప్రదేశాల్లో రిటైనింగ్ వాల్ నిర్మిస్తే అది ప్రజలకు ఎంతైనా ప్రయోజనకరంగా ఉంటుంది. అది మాత్రం కాకుండా ప్రభుత్వం వారు పన్నులు, కరెంటు బిల్లులు అన్నీ తీసుకుంటున్నారు, కానీ ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవటం లేదు. ఇప్పుడు మళ్లీ వర్షాకాలం ముంచుకొస్తోంది. మేఘాలు మళ్లీ గర్జిస్తున్నాయి. ఈసారైనా పాలకులు కళ్ళు తెరుస్తారా? ఈ పేద ప్రజల ప్రాణాలకు శాశ్వత రక్షణ దొరుకుతుందా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం నేనున్న ప్లేస్లోనే గతంలో కొండ చర్యలు విరుగుపడి దాదాపు 6గురు ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఇక్కడ ఒక్కచోట మాత్రమే కాదు, గత ఎన్నో సంవత్సరాలుగా విజయవాడ వ్యాప్తంగా చిన్న చినుకు పడ్డా సరే కొండల మధ్య ఉన్నటువంటి ఇసుక జారి కొండ బండరాళ్లు పడి చాలామంది చనిపోతున్నారు. సో వర్షాకాలం రావడానికి ముందే అధికారులు అప్రమత్తమై ఇలాంటి ప్లేస్లను గుర్తించి వాటికి ముందస్తు చర్యలు తీసుకుంటే ప్రాణాపాయం నుంచి పబ్లిక్ని కాపాడినట్టు అవుతుందని చెప్పి స్థానిక పబ్లిక్ కూడా కోరుకుంటూ ఉన్నారు. కెమెరామెన్ అంజీతో క్రాంతి, టీవీ9 విజయవాడ నుంచి.